నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఇంటర్లింక్ చైన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఎలాంటి సెంట్రల్ అథారిటీ లేకుండా ఇంత భారీ నెట్వర్క్ అంత పర్ఫెక్ట్గా ఎలా నడుస్తోందబ్బా అని మీకెప్పుడంగా అనిపించిందా? అదొక అద్భుతమైన మెకానికల్ ఇంజిన్ లాంటిది. అంతేకాదు, మీ ఐటీఎల్జీ టోకెన్లను మరింత భద్రంగా ఉంచేందుకు ఇంటర్లింక్ వచ్చేవారం ఒక కీలకమైన సెక్యూరిటీ అప్డేట్ కూడా తీసుకువస్తోంది. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఈ పవర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనక ఉన్న ఆ అద్భుతమైన రహస్యమేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఓకే, ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే: వ్యాలిడేటర్ల 3 ప్రధాన బాధ్యతలు, ఆ తర్వాత బ్లాక్ ప్రపోజల్ మరియు వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, తప్పు చేస్తే పడే స్లాషింగ్ మరియు నెట్వర్క్ పెనాల్టీలు, డెలిగేషన్ మెకానిక్స్ ఎలా పనిచేస్తాయి, మరియు ఫైనల్గా ఈ కాంపిటేటివ్ వ్యాలిడేటర్ మార్కెట్ గురించి చూద్దాం. లేటెందుకు, మొదలుపెట్టేద్దాం. మొదటి విభాగం: వ్యాలిడేటర్ల 3 ప్రధాన పనులు. అప్టైమ్ ఇస్ నాట్ ఆప్షనల్. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ నెట్వర్క్లో ఇది చాలా సీరియస్ రూల్. ఇంటర్లింక్ చైన్లో నేను అప్పుడప్పుడు ఆన్లైన్కొస్తాను అంటే కుదరదు. ఎల్లప్పుడూ ఆన్లైన్లో ఉండటం అనేది ఒక ఖచ్చితమైన బాధ్యత. నెట్వర్క్ భద్రతకు ఇదే అసలైన పునాది. ఒకవేళ వ్యాలిడేటర్లు ఆఫ్లైన్కి వెళితే మొత్తం సిస్టమ్ పనితీరు వెంటనే దెబ్బతింటుంది. మరి యాక్టివ్ వ్యాలిడేటర్లు ఎప్పుడూ ఆన్లైన్లో ఉండి ఏం చేస్తారు? అవే ఈ 3 పనులు. ముందుగా కొత్త బ్లాక్లను ప్రతిపాదించడం, ఆ తర్వాత ఇతరులు ప్రతిపాదించిన బ్లాక్లను క్రాస్ చెక్ చేసి వెరిఫై చేయడం, ఆపై వాటి ఫైనాలిటీ కోసం ఓటు వేసి సంతకం చేయడం. ఇదొక కంటిన్యూస్ లూప్ అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే ఒక పెద్ద ఇంజిన్లో గేర్లు ఒకదానితో ఒకటి ఎలా సింక్లో తిరుగుతాయో ప్రతి కన్సెన్సస్ రౌండ్లోనూ ఈ వ్యాలిడేటర్లు కూడా అంతే పర్ఫెక్ట్గా కలిసి పనిచేస్తారు. ఇక రెండవ విభాగం: బ్లాక్ ప్రతిపాదన మరియు ధృవీకరణ. అసలు ఈ నెట్వర్క్లో డేటా ప్రాసెస్ ఎలా మొదలవుతుందో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కేవలం 3 నుండి 5 సెకండ్లు. అవునండి, ఇంటర్లింక్ నెట్వర్క్లో ఒక ట్రాన్సాక్షన్ ఫైనల్ అవ్వడానికి పట్టే సమయం అక్షరాల 3 నుంచి 5 సెకండ్లు మాత్రమే. మనం ఒకసారి ఊపిరి పీల్చుకుని వదిలే లోపే ఇక్కడ లక్షలాది లావాదేవీలు ప్రాసెస్ అయిపోయి కన్ఫర్మ్ అయిపోతాయి. ఈ స్పీడ్ చూస్తుంటేనే మనకర్థమవుతోంది ఈ సిస్టమ్ ఎంత ఫాస్ట్ అన్నది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఒక పక్కా రిథం ప్రకారం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ అసెంబుల్ మరియు బ్రాడ్కాస్ట్. అంటే ఒక వ్యాలిడేటర్ బ్లాక్ను రెడీ చేసి అందరికీ పంపుతాడు. వెంటనే సెకండ్ స్టెప్, మిగిలిన వాళ్లంతా దాన్ని గుడ్డిగా నమ్మేయకుండా ప్రతి లావాదేవీని మళ్లీ తమ సొంతంగా రన్ చేసి చెక్ చేస్తారు. ఇక్కడే ఏ చిన్న తప్పునా దొరికేస్తుంది. థర్డ్ స్టెప్, నెట్వర్క్లో ఉన్న యాక్టివ్ సెట్లో 3/2 వంతుల మంది దీనికి ఓకే చెప్పాలి. వాళ్లు అప్రూవ్ చేస్తే ఫోర్త్ స్టెప్, బ్లాక్ లాక్ అయిపోయి శాశ్వతంగా ఫైనలైజ్ అవుతుంది. దట్ ఈజ్ ఇట్. ఇక్కడే మీరు డిటర్మినిస్టిక్ ఫైనాలిటీ అనే మాట గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది జరగొచ్చు, జరగకపోవచ్చు అనే ఛాన్స్ లేదు. ఒకసారి బ్లాక్ ఈ ప్రాసెస్ అంతా దాటుకుని ఫైనలైజ్ అయ్యిందంటే అంతే, అది ఇర్రివర్సిబుల్. దాన్ని దేవుడు కూడా వెనక్కి తీసుకురాలేడు. ఈ ఖచ్చితత్వమే ఇంటర్లింక్ చైన్కి అంతటి భద్రతనిస్తోంది. మూడవ విభాగం: స్లాషింగ్ మరియు నెట్వర్క్ పెనాల్టీలు. ఇది కొంచెం సీరియస్ మ్యాటర్. ఇంత పర్ఫెక్ట్ వ్యవస్థలో ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే పడే శిక్షల గురించి ఇక్కడ చూద్దాం. ప్రధానంగా 2 తప్పులిక్కడ మనకు కనిపిస్తాయి. ఫస్ట్ది ఎక్వివొకేషన్. అంటే ఒకే వ్యాలిడేటర్ కావాలని ఒకే టైంలో 2 వేర్వేరు బ్లాకుల మీద సైన్ చేయడం. ఇది సిస్టంలో చాలా పెద్ద నేరం. దీనికి అప్పటికప్పుడే నెట్వర్క్ నుంచి వాళ్లను తీసేసి అత్యంత కఠినమైన జరిమానా వేస్తారు. ఇక రెండోది లైవ్నెస్ ఫెయిల్యూర్. అంటే ఉండాల్సిన కనీస టైం కంటే ఎక్కువసేపు ఆఫ్లైన్లో ఉండిపోవడం. ఇది నెగ్లిజెన్స్ కాబట్టి శిక్ష పడుతుంది, కానీ మొదటి దానింత సివియర్గా ఉండదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక షాకింగ్ నిజమేంటంటే ఈ స్లాషింగ్ ద్వారా విధించిన ఫండ్స్ ఎవరికి ఇవ్వరు. అవి పూర్తిగా బర్న్ అయిపోతాయి, అక్షరలా కాలిపోతాయి అంతే. వాటిని ఏ ఖజానాలను దాచరు, తిరిగి ఎవ్వరికీ పంచరు. మార్కెట్ సప్లై నుండి ఆ నిధులు శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతాయి. ఒక వ్యాలిడేటర్ బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. నాల్గవ విభాగం: డెలిగేషన్ మెకానిక్స్. ఈ నెట్వర్క్ అంతా నడవడానికి పబ్లిక్ నుండి సపోర్ట్ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అసలు డెలిగేటర్ అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే డెలిగేటర్ ఒక ఇన్వెస్టర్ లాంటివాడు. తన దగ్గరున్న క్రిప్టో వాటాను ఒక వ్యాలిడేటర్కి అప్పగించి ఆ వ్యాలిడేటర్ పనితీరు ఆధారంగా వచ్చే రివార్డ్స్లో కమిషన్ పోను మిగతాది తీసుకుంటాడు. మీరు మీ ఫండ్స్ ఒక వ్యాలిడేటర్కి ఇచ్చారంటే మీరు వాళ్ల నెట్వర్క్ పవర్ను పెంచుతున్నట్టే.
అందుకే మన మూలధనాన్ని ఎవరికి డెలిగేట్ చేస్తున్నామన్నది చాలా ఆచితూచి అడుగు వేయాల్సిన విషయం. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది, వినండి. ఒక డెలిగేటర్కి, వాలిడేటర్ పనితీరుకి మధ్య ఎలాంటి షీల్డ్ లేదా రక్షణ కవచం ఉండదు. అంటే మీరొక వాలిడేటర్ని నమ్మి మీ ఫండ్స్ ఇచ్చారు, వాడేదో తప్పు చేసి స్లాషింగ్ పెనాల్టీకి గురి అయ్యాడనుకోండి, అప్పుడు వాడి ఫండ్స్తో పాటు మీరు పెట్టిన వాటాలో కూడా ఖచ్చితంగా కోతపడుతుంది. ఇద్దరూ కలిసే మునుగుతారన్నమాట. ఇది వాళ్ళిద్దరూ సమానంగా ఫేస్ చేసే ఒక పెద్ద రిస్క్. సరే, వాలిడేటర్ తప్పు చేస్తున్నాడు అని డౌట్ వచ్చి వెంటనే మన ఫండ్స్ వెనక్కి తీసేసుకుందాం, ఎస్కేప్ అయిపోదామనుకుంటే కుదురుతుందా? ఇక్కడే అన్బాండింగ్ క్యూ అనే రూల్ వస్తుంది. బాండెడ్ స్టేటస్లో ఉన్న ఫండ్స్ ఎలాగైతే జరిమానాకు అర్హమో, అన్బాండింగ్ క్యూలో ఉన్న ఫండ్స్ కూడా అంతే. ఆ అన్బాండింగ్ టైం అనేదేంటంటే, ఆ లోపు వాలిడేటర్ గతంలో ఏదైనా తప్పు చేసినట్టు ఆధారాలు దొరికితే అప్పుడు కూడా ఆ క్యూలో ఉన్న ఫండ్స్ కట్ అవుతాయి. సో ఎస్కేప్ అవ్వడమంత ఈజీ కాదు. ఇక చివరిది 5వ విభాగం, వాలిడేటర్ల కాంపిటేటివ్ మార్కెట్. ఈ కఠినమైన రూల్స్ అన్నీ కలిసి ఒక అద్భుతమైన ఫ్రీ మార్కెట్ని క్రియేట్ చేస్తాయి. డెలిగేటర్ల నుండి మూలధనాన్ని ఆకర్షించడానికి వాలిడేటర్లు ప్రధానంగా 3 విషయాల్లో గట్టిగా పోటీపడాలి. 1, వాళ్ల అప్టైమ్ హిస్టరీ, అంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఆన్లైన్లో ఉంటున్నారు అని. 2, వాళ్ళు తీసుకునే కమిషన్ రేటు. 3, వాళ్ల స్లాష్ రికార్డ్, గతంలో ఏమైనా తప్పులు చేశారా లేదా అని. ఈ మూడింటిలో బెస్ట్గా ఉంటేనే మార్కెట్ వాళ్ళని నమ్ముతుంది. ఫైనల్గా ఒక ఆసక్తికరమైన పాయింట్ దగ్గర ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ ప్రోటోకాల్ తన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తుంది, కానీ ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది పూర్తిగా మార్కెట్ మాత్రమే నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ ఎంత ఇన్స్టిట్యూషనల్ గ్రేడ్ భద్రతను ఇచ్చినా మీ సొంత అకౌంట్ సేఫ్గా లేకపోతే ఇదంతా వృధానే. మీరు కష్టపడి మైండ్ చేసిన మీ ఐటీఎల్జీ బ్యాలెన్స్కి రియల్ వాల్యూ ఉంది. పాస్వర్డ్ కాంప్రమైజ్ అయితే ఎవరైనా దాన్ని యాక్సెస్ చేయగలరు. అందుకే మీ టోకెన్లను ఎవరూ ముట్టుకోకుండా కాపాడేందుకు ఇంటర్లింక్ వచ్చే వారం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ 2FAని లాంచ్ చేస్తోంది. ఐటీఎల్జీ టోకెన్ జనరేషన్ ఈవెంట్ TGE కూడా సమీపిస్తున్నందున ఈ సెక్యూరిటీ లేయర్ ఒక ఫౌండేషనల్ స్టెప్. సో మీ అకౌంట్ ఈమెయిల్ని వెంటనే అప్డేట్ చేసుకోండి, గూగుల్ అథెంటికేటర్ లేదా ఆథీ లాంటి యాప్ డౌన్లోడ్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. 2FA రాగానే దాన్ని ఎనేబుల్ చేసుకోండి. నెట్వర్క్ తనని తాను ఎలాగో ప్రొటెక్ట్ చేసుకుంటుంది. మరి మీ అసెట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు సిద్ధమేనా? ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.